కనుక ఏథెన్స్ వారికి అందరికీ కూడా మరి చాలా వివరంగా అది ఇక్కడ దేవుని వాక్యం చెప్పినట్టుగా ఇక్కడ పౌలు గారు మనం చూస్తాం. ఇక్కడ కూడా చూడండి, అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించరి, వారిలో కొంతమంది పేర్లు చెప్పారు. వీరి కాక మరికొందరు. ఎక్కడైనా చూడండి, మనం పౌలు గారు మిషనరీ యాత్రలో మనం చూసుకుంటా ధ్యానం చేసుకుంటా వస్తున్నాయి. ఏథెన్స్లో కూడా విగ్రహారాధన గురించి ఇంత వివరంగా చెప్పినప్పుడు వారిలో కొంతమంది వెంబడించారంట. ఆయన విశ్వసించిరి, వారిని హత్తుకొనిరి. ఎక్కడైనా సరే మనం దేవుని వాక్యం మనం గతంలో కూడా ధ్యానం చేసుకుంటా వచ్చాం. పౌలుని విడిచిపెట్టుకోకుండా దేవుడు చక్కగా మరి దేవుని వైపు మళ్ళించి ఆత్మలో పరితాపం కలిగి ఉన్నాడు. చక్కని బోధ చేశాడు, వివరంగా చెప్పాడు. విగ్రహాలను మిమ్మల్ని విమోచించలేవు అని చెప్పేసి వాళ్ళకి నొప్పి తగలకుండా చక్కగా చెప్పాడు. ఎప్పుడైతే చెప్పినప్పుడు మరి దేవుని ఆత్మ వారిలో పనిచేసినప్పుడు కొంతమంది హత్తుకున్నారంట, వెంబడించారంట. మనం కూడా బోధ చేసేటప్పుడు చాలా క్లియర్గా వారికి నొప్పి తగలకుండా సర్వసత్యాన్ని, ఒకరిని విమర్శించకుండా దేవుని ప్రేమను మనం చెప్పాలి. ఒకరిని విమర్శించకూడదు. ఒకప్పుడు విమర్శించాడు పౌలు గారు, నష్టపోయాడు. ఇప్పుడు విమర్శించట్లా, చాలా తేటగా సువార్తను ప్రకటిస్తున్నాడు. సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు దేవుడే చూడండి ఎంత చక్కగా హెల్ప్ చేస్తున్నాడు, ఎంత చక్కగా అత్తుకున్నారంట కొంతమంది. అంటే నిజమే అయ్యా నువ్వు చెప్పేది, అయ్యో మేము ఇంకా విగ్రహాల్లో ఉన్నాం, అయ్యో మా విగ్రహాలే మమ్మల్ని దేవుని దగ్గర తీసుకెళ్తాయేమో అనుకున్నాం అని అనుకున్నారేమో. వారు వాటిని విడిచిపెట్టి వెంబడించినట్టుగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి చూసినట్టు ఇక్కడ 34వ వచనం వరకు కూడా వారు ఎంతో మరి దేవుని వెంబడించినట్టుగానే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 19 నుంచి 22 వరకు కూడా మనం చూసినట్టు చాలా స్పష్టంగా దేవుని వాక్యంలో మనకి వివరంగా మనకు తెలియబెడతా ఉంది. అంతేకాదు 18వ అధ్యాయంలో చూడండి, ఇక్కడ అది అయిపోయిన తర్వాత ఆయన కొరింథీకి వెళ్ళినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తాం. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథీకి వెళ్ళాడు. మిషనరీ యాత్ర అనుకుంటున్నాం కదా, ఇక మరి ఏ విధంగా సువార్త పరిచర్లో ముందుకు వెళ్తున్నాడు. ఇప్పుడు కొరింథీకి వెళ్ళాడు. కొరింథీకి వెళ్ళినప్పుడు అక్కడ చూడండి, మాసిదోనియా వారు 5వ వచనంలో 6వ వచనంలో చూసినట్టు ఏముందంటే, శీలయు తిమోతియు మాసేనని వచ్చినప్పుడు పౌలును వాక్యం బోధించడం ఆతురత గలవాడే యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చు. యూదులకు కూడా యేసే క్రీస్తు అని చెప్పేసి చాలా వివరంగా దృఢంగా సాక్ష్యం ఇచ్చాడు. అంతేకాదు అక్కడ చూడండి, రాత్రి వేళ దర్శనమందు ప్రభు, అదిగో చూడండి ఎక్కడికక్కడ దేవుడు బలపరుస్తూ ఉంటున్నాడు. అది మనం చూసుకోవాలి. పౌలు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం వెళ్తున్నాడు అని అనుకున్నాము, మనం బాధ చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు ఏథెన్స్ నుంచి కొరింథీకి వచ్చారు. కొరింథీలో కూడా యేసే క్రీస్తును స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. చెప్పినప్పుడు అక్కడ చూడండి దేవుడు ఆ రాత్రి అంత బలపరుస్తున్నాడు. రాత్రి వేళ దర్శనమందు ప్రభు, నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడయ్యున్నాను, నీకు ఈ హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పు. ఎప్పుడు కూడా అది మనం బ్యాలెన్స్ చేసుకున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూసుకుంటున్నాం కదా. పౌలు బోధిస్తూ ఉన్నాడు, అదే సమయంలో ప్రార్థించుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి దర్శనాలు దేవుడు చక్క రాత్రిపూట దర్శనాలు చూపిస్తున్నారు, దేవుని యొక్క మార్గం చూపిస్తున్నారు. నువ్వు భయపడిపాక అని చెప్తున్నారు. ధైర్యంగా ఎక్కడికెక్కడ వ్యతిరేకతలు ఉన్నాయి కదా ఈయనకి. ప్రేమేంటంటే వారులారా, మన దేవుని సన్నిధిలో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ముందుకు వెళ్తున్నప్పుడు, వ్యతిరేకతలు ఉన్నప్పుడు మనం భయపడకూడదు. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడి బలపరిచేవారుగా ఉన్నారు. అంత చక్కగా మాట్లాడుతున్నాడు. గతంలో కూడా నేను మీకు చెప్పాను, మేము ఒక గ్రామం వెళ్ళినప్పుడు విజయ్ కుమార్ గారు నేను ఆ రోజు 3 రోజుల సభలన్నమాట. పెద్ద ప్రసంగికులు ఇద్దరిని పిలిచారు. ఒక ఆయన పిలిచారు, విజయ్ కుమార్ గారిని పిలిచారు. ఆ ఊరంతా భయంకరమైనటువంటి నామకార్థ క్రైస్తవత్వం, క్రైస్తవులే కానీ క్రీస్తు వారి జీవితాల్లో లేరు. మా పితరుల గ్రామం అది. వెళ్ళాము, వెళ్ళిన 2 days చెప్తున్నాము, ఏం మార్పు రాట్లా. ఆయన పాటలు పాడుతున్నారు, వాక్యం చెప్తున్నారు. ఆ ప్రసంగికులు ఈయన పాటలు పాడుతున్నారు, వాక్యం చెప్తున్నారు. ఇంకా రాత్రి మేము 2వ రోజు వచ్చేసేటానికి ప్రయాణం అవుతున్నాం. నైట్ ప్రసంగం అయిపోయిన తర్వాత నైట్ పొద్దుపోయి ఫుల్ ప్రార్థన చేసుకుంటాను. రాత్రి అది ఉంటే ప్రభు మాట్లాడారనమాట, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళబాక, రేపు నేను కార్యం చేయబోతున్నాను, ఇక్కడ గొప్ప జనం ఉన్నారు నాకు ఈ గ్రామంలో అని చెప్పేసి ప్రభు మాట్లాడినప్పుడు, సరే ప్రభు అలాగే ఉండిపోయినప్పుడు, ప్రభు ఇలా అన్నావు కదా, ఎవరెవరైతే మరి నువ్వు నాకు ఇవ్వబోతున్నావో, ఎవరైతే రక్షణ పొందుతారో ప్రభు వాళ్ళని సిద్ధపరచండి, నన్ను సిద్ధపరచండి వర్తమానం అని. ఆ రాత్రి ఆ ఉదయకాలం ఆ రాత్రి మీటింగ్ వరకు మేము ఎంతో వేదనతో భారంతో ప్రార్థన చేశాం, ప్రభుని అడిగాం.
నిజంగా రాత్రి ప్రసంగం అయిన తర్వాత 2 రోజుల్లో కంటే 3వ రోజు కదలిక వచ్చి, ఆత్మ కదలిక వచ్చి ఆల్టర్ దగ్గరికి వచ్చి మా పితరులు పెద్దోళ్ళు 70-75 ఇయర్స్ వాళ్ళు, పెదనాళ్ళు మామయ్యలు ముందుకు వచ్చి ఏడ్చి పశ్చాత్తాపడి, అప్పటి వరకు సంఘ పెద్దలు వాళ్ళు చాలా నిష్ట, అట్లాంటి వాళ్ళు రక్షణ లేదు అని గమనించి పాపాలు ఒప్పుకుని ఏడుస్తూ, అసలు వాళ్ళు ఏడుస్తారా పెద్దోళ్ళు? ఏడవరు, అసలు చాలా స్టబార్డ్గా ఉంటారు, కఠినంగా ఉంటారు. అట్లాంటి వాళ్ళు ప్రభువాత్మ దర్శించింది. అదే ప్రిమెంటెడ్ వాళ్ళు నేను చెప్పేది, మనం వెళ్ళి ఊరికి ప్రసంగం బాగా జరగటం కాదు, కావాలా ఆత్మలు కదలిక రావాలి, ఆత్మ కార్యాలు జరగాలి. అప్పుడు ప్రభు సంతోషించేవారుగా ఉంటారు, మనకి కూడా సంతోషం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే పౌలు గారు, ఎందుకంటే పైన నేను నిర్దోషిని, మరి వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు అని చెప్పేసి బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళి దేవుని యందు భక్తిగా తీతి ఏడుస్తూ అని వారి ఇంటికి వచ్చాను. అక్కడ రాత్రి గడుపుతున్నాడు. అయితే ప్రభు అక్కడ మాట్లాడుతున్నారు, రాత్రి వేళ దర్శనమందు ప్రభు, నువ్వు భయపడద్దు, భయపడక మాట్లాడు, మౌనంగా ఉండబాక, నేను నీకు తోడై ఉంటాను, నీకు ఏ హాని చేయటానికి నీ మీదకి ఎవ్వరు రారు, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది. అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అలాగే ఉండి పౌలు గారు అక్కడ ప్రసంగం చేసినప్పుడు మరి వాళ్ళందరూ కూడా రక్షించబడినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమిటంటే వాళ్ళారా, మనం దేవుని యొక్క చిత్త ప్రకారంగా సేవ చేయాలి. మరి పౌలు ఎలాగా దేవుడు చెప్పినట్టుగా వెళ్ళి ముందుకు వెళ్ళారో మనం కూడా అలాగ ముందుకు వెళ్ళవలసిన వారంగా ఉన్నాము. ఆ తర్వాత చూడండి, అపొస్తలుల కార్యం 20వ అధ్యాయంలో కూడా 22వ వచనంలో చూసినట్టే అక్కడి నుంచి బయలుదేరి యెరూషలేముకి వెళ్ళినట్టుగా దేవుని వాక్యం, ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడిని యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అన్నీ కూడా ఇక్కడ మనం పౌలు యాత్రలో మనం ఏం చూస్తున్నాం అంటే ఆత్మ నడిపింపు, ఆయన చిత్తానుసారమైన ప్లేస్. అది మనం అవి గుర్తుపెట్టుకోవాలి. సేవలో ఆత్మ నడిపింపు, దేవుని ఆత్మ ఏం చెప్తుందో ఆ ప్లేస్కి వెళ్ళి, ఆ ప్రాంతం వెళ్ళి, ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి పరిచర్య చేయవలసిన వారంగా ఉన్నాము. మన ఇష్టానుసారంగా మన సొంత ఇష్ట ప్రకారం కార్యక్రమాలు చేపట్టకూడదు. సంఘంలోనైనా స్వార్థ సేవలోనైనా దానివల్ల ఫలితం లేదు. మనం ఏదో కష్టపడిపోతున్నాం అనుకుంటాం కానీ మాకు ఫలితం ఏమి ఉండదు. దేవుడు చెప్పినట్టుగా చేసామనుకో, దేవుడు చెప్పినట్టు కష్టమైనా కానీ కొన్ని ఆత్మలు రక్షించబడతాయి. ఇక్కడ చూడు ఏమంటున్నాడు 22వ వచనంలో, ఆత్మ యందు బంధింపబడిన వాడిని యెరూషలేమునకు వెళుతున్నాను, అక్కడ నాకు ఏమేమి సంభవించనో తెలియదు కానీ చూడండి ఎంత మంచి స్టేట్మెంట్ ఇస్తాడు. వెళ్తున్నాను ఆత్మతో అంటే దేవుని ఆత్మ అంత నన్ను ప్రేరేపిస్తూ ఉంది, బంధించింది. ప్రేమలో బంధింపబడ్డాను, ఆత్మలో బంధింపబడ్డాను అంటే ఏంటంటే ఇంకా అటు ఇటు బ్రతకటానికి వీలైనంత ఇదిగా ఆత్మ గైడెన్స్ ఉందన్నమాట. అలాంటి పరిస్థితిలో వెళ్ళి ఏమంటున్నాడంటే మంచి మాట ఇక్కడ స్టేట్మెంట్, బంధకములు శ్రమలు నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుతున్నాడని తెలియను. మనకేంటి అక్కడ కాచి ఉన్నది ఏంటంటే మన రెడ్ కార్పెట్ కాదు, ఇంకోటి కాదు, బంధకములు శ్రమలు పౌలు గారికి. అలాగే మనకు కూడా సేవలో మనకి ఏదో అనేది మనం ఎప్పుడు కూడా బంధకాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. మనం నిరాశపడకూడదు, మనం ముందుకు వెళ్ళాలి. అట్టని దేవుడు వదిలిపెట్టడం, అదే పదే మాట్లాడుతున్నాం. ఎప్పుడు కూడా దేవుడు నీ పని నువ్వు చేయి, నువ్వు బడిని వదిలిపెట్టడం. ఎప్పుడు మనం వెంటే ఉంటాడు, ఆయన చూస్తూ ఉంటాడు. సమయానుకూలంగా ఆయన మనకు సహాయం చేస్తూ మనకు విడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి నేను ముందుకు వెళ్తాను, నేనేమి నిరాశపడను అని చెప్పేసి మనకి చెప్తూ ఉన్నట్టుగా పౌలు గారు మనం కూడా ఏ విధంగా నిరాశపడకుండా ఈ సేవలో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మనం నేర్చుకోవాలని కోరుకుంటున్నాం. అదే 21వ అధ్యాయంలో కూడా చూసినట్టే 17వ వచనంలో చూడండి, దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మల్ని సంతోషంతో చేర్చుకొని ఆ తర్వాత పెద్దలు అక్కడికి వచ్చి ఇక్కడ కూడా చాలా కష్టాలు పడినట్టుగాను 39వ వచనంలో కూడా చూసినట్టే ఇబ్బందులు పడినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అందుకు పౌలు
నేను కిలికీలను తార్సువాడినైన యూదులను ఆ గొప్ప పట్టణపు పౌరుడను జనులతో మాట్లాడుతూ నాకు సెలవును వేడుకొంచున్నానని చెప్పిన అతడు సెలవిచ్చిన తర్వాత పౌలు మెట్ల మీద నిలబడి జనులకు సేగి చేసి వారు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో ఇట్లని మాట్లాడాడు. యెరూషలేముకి వచ్చిన తర్వాత మరి అక్కడ కూడా మరి ఎన్నో యెరూషలేములో యూదులు ఈ నడికట్టు ఇవన్నీ పట్టుకుని చాలా స్వస్థతలు అద్భుత కార్యాలు జరిగినాయి. జరిగిన తర్వాత మరి ఇక్కడ ఈయనకి ఏమైందంటే పై అధికారి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఈయన చేసే పనులు 7 దినములు వచ్చిన తర్వాత విరోధులు అందరూ కూడా ఎక్కడైనా సరే విరోధులు ఉంటారు కదా, ఈ విరోధులందరూ కూడా మరి చాలా పై అధికారి దగ్గరికి వచ్చి అతన్ని పట్టుకుని 2 సంఖ్యలతో బంధించమని ఆజ్ఞాపించి ఇతడు ఎవడు ఏమి చేసినని అడుగగా సమూహములో కొందరు ఇలాగూ కొందరు అలాగూ చెప్పినప్పుడు పౌలు గురించి అనేక చోట్ల వారు పౌలను కోటలోకి తీసుకువెళ్ళినప్పుడు మరి రకరకాలుగా మరి మాట్లాడి అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి ఆ అధికారి దగ్గర నుంచి ఈ అధికారి దగ్గరికి అందరి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఇలా తప్పేం కనపట్లేదు. ఏం తప్పు చేస్తున్నాడు? ఏం తప్పు చేయట్లేదు కదా, కాకపోతే వివరంగా దేవుని వాక్యం చెప్తున్నాడని వాళ్ళకి బాధగా ఉంది. అప్పుడు పౌలు నేను ఎన్ని కూడా వారు పౌలను కోట్లను తీసుకొని ఉండగా 30 ఏళ్ళు పై అధికారి చూసి నేను నీతో ఒక్క మాట చెప్పవచ్చునా అని అడిగాను. అందుకు అతడు గ్రీకు భాషలో నీకు తెలియనా, ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి 4,000 మంది మనుషులు అరణ్యమునకు వెంట పెట్టుకుని పోయిన ఐగుప్తుడు నీవు కావా అని అడిగాను. అందుకు పౌలు నేను కిలికీలోని తార్సు వాడనైన యూదుడను ఆ గొప్ప పట్టణపు పౌరుడను జనులతో మాట్లాడటాక నాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి అక్కడ నిలబడి సహోదరులారా తండ్రులారా అని చెప్పేసి చాలా వివరంగా మరి అక్కడ కూడా అంతకుముందు కూడా మరి ఎలాగా వివరంగా పితరుల గురించి మాట్లాడాడో ఇక్కడ కూడా చూడండి. నేను కిలికీలోని తార్సులో పుట్టిన యూదులను అయితే ఈ పట్టణంలో గమలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధ నిక్షణాత్మనై ఈ విధంగా ఇవన్నీ కూడా నేర్చుకున్నాను, నాకు అన్నీ తెలుసు. అయితే మరి ఇప్పుడు అసలు సంగతి నేను తెలుసుకున్నాను అని మళ్ళీ సాక్ష్యం, తను ఎలాగ రక్షణ పొందాడో, అసలు ఏం జరిగిందో, దేవుడు ఎలాగ దర్శించాడో అన్నీ కూడా వివరంగా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. అన్ని వివరంగా మాట్లాడుతూ వస్తున్నప్పుడు చూడండి 21వ వచనంలో చూసినట్టే వెళ్ళుము, నేను దూరంగా అన్యజనుల దగ్గర నేను పంపుతున్నానని దేవుడు నాతో చెప్పాడు, అందుకే వచ్చి నేను మీకు ఇలాగా బోధిస్తున్నాను అని చెప్పేసి మరి చాలా వివరంగా చెప్పినప్పుడు వాళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంది అనమాట. అప్పుడు 23:11 చూసినట్టు దేవుని వాక్యంలో చూడండి ఏమని అంటున్నాడు, ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిల్చుండి ధైర్యంగా ఉండుము. చూడండి ఎప్పుడంటే కష్టం వస్తే దేవుడు వెంటనే మాట్లాడతాడని ధ్యానం చేసుకుంటా వస్తున్నాం కదా. ఇక్కడ కూడా పౌలు మహాసభ వారిని తేరి చూసి సహోదరులారా 23 మొదట్లో నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడిని దేవుని ఎదుట నడుచుకుంటున్నాను చెప్పిన. అందుకు ప్రధాన అననయ్య ఆ నోటి మీద కొట్టండి ఏంటి మనస్సాక్ష అని చెప్పేసి మరి చాలా ఎగతాళిగా మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ ఉంది. అవన్నీ జరుగుతున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. చూడండి 11వ వచనంలో 23:11 ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిల్చుండి ధైర్యంగా ఉండు. ఎన్నిసార్లు ప్రభు చూసారా, ఎక్కడెక్కడ కష్టాల్లో ఉన్నప్పుడు, ఏథెన్స్లో ఉన్నప్పుడు మరి అక్కడ మరి ఇంకా అక్కడ కూడా మరి ఇక్కడికి వచ్చినప్పుడు యెరూషలేముకి వచ్చినప్పుడు మరి కొరింథీకి వచ్చినప్పుడు ఎక్కడ వచ్చినా ఇక్కడ ప్రజల సమాజంలో నిలబడి మాట్లాడాల్సి వచ్చినప్పుడు, అధికారుల్లో నిలబడి దగ్గర మాట్లాడాల్సి వచ్చినప్పుడు నా నామం పేట నువ్వు నిలబడి సువార్త చెప్తున్నావు కదా, సత్యం చెప్తున్నావు కదా, వాళ్ళు అట్లానే మాట్లాడతారు వ్యతిరేకిస్తే నువ్వు భయపడబాక అని చెప్పి మనకు తెలిసినా సరే ఏంటంటే మనకు అలాంటి భయం వచ్చేస్తుంది. దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నా చూడండి. ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలిచి ఉండి ధైర్యంగా ఉండుము, యెరూషలేములో నన్ను కూర్చి నీవే ఎలాగూ సాక్ష్యం ఇచ్చుతావో అలాగే రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వాలి. చివరికి రోమాలోకి వచ్చారు కదా, రోమాలో కూడా ఇవ్వాలి, చాలా జాగ్రత్త అన్నప్పుడు చాలా దేవుడు బలపరిచి ఆయన్ని ముందుకు నడిపించినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి అప్పుడు ఆయన నడుం కట్టుకుని బయలుదేరాడు, ఏం పర్లేదు అని చెప్పేసి పౌలును చంపు వరకు ఏమి రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకున్నారంట. అక్కడ అందరూ ప్రజలందరూ ఏమైనా సరే ఈయన చంపేసేయాలి, ఏంటి బాధ ఏంటి, లోకం ఏంటి, వ్యతిరేకంగా మాట్లాడటం ఏంటి అని చెప్పేసి ప్రజలంతా గ్లడ్జ్ పెంచేసుకున్నారు. ఏమైనా పౌలుని చంపేసేయాలి.
అప్పుడు దేవుడు వదిలిపెడతాడా? దేవుడు వదిలిపెట్టాడు కదా. వీళ్ళు ఎన్ని చేసిన 25వ అధ్యాయంలో చూసినట్టే చూడండి, 25వ అధ్యాయంలో చూసిన దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 24వ వచనంలో ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళ దగ్గరికి పంపిస్తారు. ఎక్కడ ఈయన తప్పు కనిపిస్తుంది. కాబట్టి మర్నాడు అగ్రిప్ప ఎలా మాట్లాడుతూ వస్తాడు, అగ్రిప్ప రాజా, ఇక్కడ మాతో ఉన్న సమస్త జనులారా, మీరు ఈ మనిషిని చూస్తున్నారు. యెరూషలేములోను ఇక్కడను యూదులందరూ వీడు ఇక బ్రతుక తగదని కేకలు వేయచ్చు అతని మీద నాతో మనవి చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తా ఉన్నాడు. అప్పుడు 26వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్టే, ఆ దర్శనములకు నేను అవిధేయుడును అంటే ఇవన్నీ మొదలుపెట్టేసి అగ్రిప్ప రాజా అని చెప్పేసి అన్ని వివరంగా సాక్ష్యం చెప్తున్నట్టుగా దేవుని వాక్యం, అందు నిమిత్తము నేడు ప్రధాన యాజకుల చేత అధికారులు ఆజ్ఞ పొంది దమస్కును పోతుండగా ఇలాగ మళ్ళీ ఈయన దగ్గర కూడా పౌలుని చూసి నీ పక్షంగా ఏమన్నా చెప్పుకుంటావా, మాట్లాడతావా అన్నప్పుడు, అగ్రిప్ప రాజా తమరు యూదులలో అంటూ చాలా గౌరవంగా మొదలుపెట్టి మళ్ళీ ఇదంతా కూడా తన సాక్ష్యం అంతా మళ్ళీ ఇక్కడ కూడా మరి చెప్పినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అప్పుడు 19వ వచనంలో చూస్తే చూడండి, చాలా వివరంగా ఎంత మాట్లాడింది. ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక, అంటే దేవుడు నాకు ఏ దర్శనం అయితే ఇచ్చాడో, ఏదైతే సత్యమని తెలియజేశాడో ఆ దానికి నేను లోబడ్డాను, అవిధేయుడు నవ్వలేదు. మీరు కూడా అలాగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే నేను ఇన్ని బాధలు పడుతూ చెప్తూ ఉన్నాను. మొదట దమస్కులోని వారికి, యెరూషలేములోను, యూదయ దేశం అంతటను, తర్వాత అన్ని జనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. అగ్రిప్ప రాజా, దేవుడు ఆ రోజు నాకు దర్శనం ఇచ్చాడు కదా దమస్కు మార్గంలో, దాన్ని నేను ఇప్పుడు ఈ ప్రాంతాలన్నీ కూడా తిరిగి చెప్తున్నాను, అది సర్వసత్యాన్ని చెప్తున్నా తప్ప అని చెప్పి చాలా చక్కగా వివరంగా తను చెప్పుకున్నప్పుడు అగ్రిప్ప రాజు కూడా ఈ మనుషుడు కైసరు ఎదుట చెప్పుకోవాలని కైసరు దగ్గరికి పంపించేశాడు. అగ్రిప్ప రాజు దగ్గర ఇదంతా వివరంగా చెప్పాడు కదా. చెప్పినప్పుడు ఎంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయాలని చూస్తున్నావే పౌలుతో చెప్పగా, అంటే సామాన్యంగా విశ్వసిస్తే చాలు అన్నప్పుడు అందరికీ ఇదవదు, ఏదో చేస్తేనే దేవుడి దగ్గరికి చేరతాం అనుకుంటారు. సామాన్య విశ్వాసంతో దేవుని దగ్గరికి చేరతామంటే వాళ్ళకి అది నచ్చదు. పాపం నేను ఒప్పుకుంటే చాలు, నా పాపాలను తీసివేయడానికి నువ్వు మరణించావు నా స్థానంలో, అది నాకు ఇవ్వండి, మీ రక్తం ఇవ్వండి అని ఒక్క చిన్న మాట మనం చెప్పుకుంటే చాలు, మనకు పరిశుద్ధత వస్తుంది అని చెప్తే అది సామాన్య విశ్వాసంకి నచ్చదు చాలా మందికి. ఇంత తేలిగ్గా దేవుడి దగ్గరికి వెళ్ళి ఇంత తేలిగ్గా నన్ను క్రైస్తవం చేయాలని చూస్తున్నావా అని అంటున్నాడు అగ్రిప్ప. కైసరు ఎదుట అప్పుడు కైసరు ఎదుట చెప్పుకొని మళ్ళీ కైసరు దగ్గరికి పంపించేశాడు. అప్పుడు 27వ అధ్యాయంలో మేము ఓడెక్కి ఎట్లే వెళ్ళవల నిర్ణయం అయినప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఐగుప్తు పటాలంలో శతాధిపతి అయిన యూలియను వానికి అప్పగించిరి. ఖైదీలతో సమానంగా ఇతను కూడా తీసుకుని వచ్చి మరి ఇక బయలుదేరారనమాట. ఎక్కడికి? ఇటలీకి బయలుదేరారు. ఇటలీకి బయలుదేరినప్పుడు అక్కడ కూడా చూడండి 44వ వచనంలో చూస్తే ఇక్కడ ఏమవుతుంది, చాలా భయంకరంగా కడమ వార్త కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవాలని ఆజ్ఞాపించాను. ఇక్కడ కూడా వీళ్ళందరూ బయలుదేరితే ఈ అధికారుల మధ్యలో మరి ఈ ఓడలో కూడా దేవుడు అద్భుతాలు ఎన్నో చేశాడు. నేను ఎవని వాడనో 23 ఎవరిని సేవించున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, సౌలా భయపడకుము నువ్వు కైసరు ఎదుట నిలబడవలసినది, ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోతున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకోండి. చూసారా, ఎక్కడికక్కడ దేవుడు విడిచిపెట్టలేదు, మనం ధ్యానం చేసుకుంటాం. పౌలు కూడా ప్రార్థనా జీవితం, భక్తి జీవితం, దేవుని మీద ఆధారపడటం, దేవుని ఆత్మ నడిపింపుని వదిలిపెట్టలేదు, వెంబడిస్తూ ప్రార్థన చేసుకునే ఉన్నాడు. ఎక్కడ కూడా మళ్ళీ ఓడలో కూడా ఖైదీల మధ్య మరి అప్పగిన ఓడలో కూడా ఇక్కడ కూడా మరి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. నేను ఎవని వాడినో ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, దేవుని దూతను పంపించేశాడు దేవుడు. సౌలా భయపడకు, నువ్వు కైసరు ఎదుట నువ్వు నిలవబడవలసినది, ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోతున్న వారు అందరూ దేవుడిని కనుక నిన్నే కదా ఓడలో ప్రయాణమవుతున్న వాళ్ళందరూ దేవుడిని కనుక. అబ్బా ఎంత గొప్ప భాగ్యం అండి అసలు నిజంగా చెప్పాలంటే. కొంత కష్టపడాలి, కొన్ని ఆత్మలు రక్షించబడాలి అంటే అక్కడ మరి చూడండి. కాబట్టి అయ్యలారా ధైర్యంగా ఉండండి, దేవుడు నాతో చెప్పాడు అంటే ఓడ మునిగిపోయే పరిస్థితికి వచ్చేసింది.
అయినా సరే దేవుడు నాతో చెప్పాడు, మీరేం భయపడబాకండి. ఇక్కడ కూడా లాస్ట్కి వస్తే అప్పుడు అతడు ధైర్యం తెచ్చుకొని ఆహారం పుచ్చుకోండి. ఓడలో ఉన్న మేము అందరము 276 వారు తిని ఇలాగా అయిపోయిన తర్వాత అట్లా ఇట్లా మరి ఓడంతా కూడా గందరగోళ పరిస్థితిలో ఉన్నప్పుడు ఖైదుల్లో ఎవ్వడూ ఈదుకొని పారిపోకుండానట్లు వారిని చంపవల్లని సైనికులకు ఆలోచన పుట్టిన కానీ శతాధిపతి పౌలును రక్షింపనుద్దేశించి వారి ఆలోచన కొనసాగింపనీయక మొదట ఎదగలవారు. అంటే ఏంటి? మన కోసం ఇతరులను కూడా దేవుడు కాపాడుతాడు. వీళ్ళందరూ దాటిపోయి ఈదుకుంటూ వెళ్ళిపోయి ఎక్కడికైనా వెళ్ళిపోతారేమో అని చెప్పేసి ఆమెని చంపేద్దాం అని చెప్పేసి సైనికులందరూ కూడా సిద్ధపడుతున్నప్పుడు పౌలుని దృష్టిలో పెట్టుకుని మరి ఇంతగా చెప్తున్నాడు దేవుని వాక్యం, దేవుడి గురించి ఇతన్ని చంపేయవలసి వస్తుందా అమ్మో అని చెప్పేసి ఆలోచించి ఇతన్ని బట్టి వీళ్ళందరినీ కూడా ఆపేసి ఖైదుల్లో ఎవడు కూడా ఈదుకుని పోకుండా ఉండేటట్టుగా శతాధిపతి పౌలుని రక్షింపగోరు ఇలా చేసినప్పుడు అందరూ కూడా మొదట ఈదగల వారందరూ సముద్రంలో దుమికి దరికిపోవాలని ఆజ్ఞాపించారు. కడమ వారందరూ కొందరు పలకల మీదను, కొందరు ఓడ చెక్కల మీదను. అంటే ఎంత కష్టం వచ్చిందో చూడండి. ప్రిమెంటింటి వాళ్ళారా సేవలో ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఓడ బద్దలైపోద్ది, జీవితానావా చెక్కల మీద వెళ్ళవలసి వస్తుంది. మరి పరిస్థితులన్నీ మారిపోతాయి. కొన్ని ఆయనను విడిచిపెట్టి సముద్రంలో ముంచేయడు ఆ దేవుడు. అదొకటి మనం గుర్తుపెట్టుకోం. ఆ ఓడ చెక్కల మీద సాగి మనం ముందుకు వచ్చినట్టుగా ఇక్కడ దేవుని వాక్యం తెలుస్తుంది. కాబట్టి అక్కడ కూడా రోమాలోకి వచ్చేస్తాడు. ఇక మన 28వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్టే మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకముగా ఉంటకు సెలవు పొందాడు. అక్కడ రోమాలకు వచ్చేసారు. మరి అక్కడ కావలి ఉన్న సైనికులు వీళ్ళందరూ కలిసి ఈయన కలిసి అక్కడ ఉన్నారనమాట. ఉన్నప్పుడు చూడండి ఆయన మాట్లాడుతుంటే సువార్త చెప్తా ఉన్నాడు. ఇదన్నీ కూడా మళ్ళీ ఎక్కడ కూడా వదిలిపెడతలా. 23వ వచనంలో అతనికి ఒక దినము నియమించి అతన్ని బసలోనికి అతని అద్దకు అనేకులు వచ్చిరి. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యం గురించి పూర్తిగా సాక్షి. ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడికి వాళ్ళందరూ ఒక చోట పెట్టారనమాట. ఈయన్ని పెట్టినప్పుడు వాళ్ళందరికీ వాళ్ళకి వచ్చినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా మరి ఇక్కడ దేవుని సాక్ష్యం చెప్తున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తాం. అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి. వెంటనే మనకి రిజల్ట్ కూడా కనపడుతుంది. ప్రతిసారి కూడా ఇంత కష్టంలో ఉండొచ్చారు, బయటపడ్డారు. చివరికి ఏం చేశారు? ఇక్కడ కొందరు నమ్మిరి, కొందరు. కాబట్టి మనం ఎంత కష్టపడినా సరే కొన్ని ఆత్మలు మాత్రం తప్పకుండా ప్రభు ఇస్తారు, విడిచిపెట్టరు. అదే సమయంలో కష్ట సమయంలో వదిలిపెట్టాడు దేవుడు. మనల్ని ఓదార్స్తూనే ఉంటారు, మనతో మాట్లాడుతూనే ఉంటారు, మనకు తోడుగానే ఉంటారు. కాబట్టి పౌలులాగా మనం కూడా మన జీవితాల్లో మనకు అప్పగింపబడిన సువార్త, మనకు అప్పగింపబడిన సంఘము, మనకు అప్పగింపబడిన పరిచర్య ఏదైనప్పటికీ నమ్మకస్తులంగా ఉండాలి, దేవుని జ్ఞానం కలిగి ఉండాలి. అంతేకాదు చూడండి ఇక్కడ చూసినట్లయితే ఈ పౌలు గారు కొన్ని ముఖ్యమైన విషయాలు మనకు చెప్తా ఉన్నారు. ఒకటి, నేను ప్రభువైన యేసు వల్ల పొందిన ఈ పరిచర్య అపోస్తల కార్యాలు 20:24 చూస్తే నా ప్రాణానికి ప్రియంగా నా ప్రాణాన్ని ఏమి ప్రియంగా ఎంచుకోవట్లేదు. పౌలు ఏంటంటే కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు. చూడండి 20వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్టే ఏమన్నారంటే, అయితే దేవుని కృపావార్తను గూర్చి సాక్ష్యం ఇష్టందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకుంటలేదు. ఈ సువార్తను తుదముట్టించుటలో, ఈ సేవ చేయుటలో, ఈ దేవుని పని చేయుటలో మన ప్రాణం మనకు ప్రియమైనదిగా ఎంచుకోకూడదు. అందుకే అంటాడు ఇంకో చోట, నా మట్టుకైతే బ్రతుకుటే క్రీస్తే, చావైతే లాభం. బ్రతికితే దేవుని కోసం బ్రతకాలండి. కొన్ని ఆత్మలు రక్షించబడతాయని ఆయన వాళ్ళకు దేవునితో కలిసి, లేకపోతే ఏముంది ఇక్కడ? పరలోక రాజ్యంలో హ్యాపీగా దేవుని దగ్గర ఆయన స్తుతిస్తూ ఆయన దగ్గర ఉండొచ్చు మనం. కనుక పౌలు గారు కూడా అదే అంటాడు. కాబట్టి నా మట్టుకైతే బ్రతికుటే క్రీస్తే. అంతేకాదు ఏమంటాడంటే, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోండి అంటాడు. 28వ వచనం చూడండి, 20వ అధ్యాయం 8వ వచనం కూడా చూసినట్టే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించి తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా.
ఏదైతే ఇప్పుడు పౌలు తనకు అప్పగించుకున్న పరిచర్యలో తన ప్రాణాన్ని ప్రియంగా పెట్టుకోకుండా ఎలాగ పరిగెడుతూ ముందుకు ఆత్మ నడిపింపు ప్రకారం దేవుడు చెప్పిన ప్రకారం వెళ్ళినప్పుడు దేవుడు ఎక్కడన్నా విడిచిపెట్టాడా? కష్టాలు వచ్చినాయి, కష్టాలు రాకుండా ఉండవు. నేను అదే చెప్తున్నాను, కష్టం రాకుండా ఉండదు, కానీ కష్టాలు వదిలిపెట్టాడు దేవుడు. మనకు తోడుగా ఉంటాడు, విడిపిస్తాడు, గొప్ప చేస్తాడు. అలాగే ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే, నీకు ఏదైతే అప్పగించాడో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము, ఎంత చూసారా, స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. సంఘం అంటే ఊరికి అవ్వలేదు. స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. దేవుని సంఘాన్ని కాయుటానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఏదైతే అధ్యక్షుడిగా ఉంచాడో అక్కడ ఏమంటున్నాడు, ఉంచెను. ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి, సంఘాన్ని గురించి నీ మట్టుకు నువ్వు ఒక పాస్టర్గా, ఒక పాస్టర్గా దేవుని నామమై మహిమార్థమై మనల్ని మనం తగ్గించుకుంటూ, మళ్ళీ మనం విమర్శించుకుంటూ ఎప్పటికప్పుడు దేవుని వైపే చూస్తూ మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అంటున్నాడు. అంతేకాదు చూడండి 21:13 కూడా చూస్తున్నట్టే దేవుని వాక్యంలో పౌలు, ఇది ఎందుకు మీరు ఏడ్చి నా గుండె బదులు చేసేదిరేలా, నేనైతే ప్రభువుని యేసు నామ నిమిత్తం యెరూషలేములో బంధింపబట్టకు మాత్రమే కాక చనిపోవుటకు సిద్ధంగా ఉన్నాను. యెరూషలేము వెళ్ళొద్దయ్యా నువ్వు, నీకు అక్కడ చాలా బంధకాలు ఉన్నాయి, నీకు అక్కడ చాలా కష్టాలు ఉన్నాయంటే, నేను అక్కడ చంపేస్తారంట అని చెప్పేసి ముందే తెలుసుకుని శిష్యులు పౌలుని ఆటంకపరుస్తున్నారు. అప్పుడు ఎందుకు నా కోసం మీరు ఏడుస్తారేంటి, నేను దేవుని కోసం చనిపోవటాకనే సిద్ధంగానే. అదే చాలా మంచి మాట. యెరూషలేములో బంధింపబట్టుకు మాత్రమే కాక చనిపోవటకును సిద్ధముగా ఉన్నాను. ఒకవేళ దేవుని కోసం మనం బంధింపబడవలసిన వారంగా ఉన్నా సరే, ఒకవేళ చనిపోవలసిన వారంగా ఉన్నా సరే, భక్తులైన వారు మరి దేవుని యొక్క శిష్యులు యేసుక్రీస్తు వారి 12 మంది 11 తప్పిపోయారు 12 మంది శిష్యులు, మరి ఇంకనూ ఎంతోమంది, మరి తోమా గారు కూడా, మన దేశానికి వచ్చిన తోమా గారు కూడా మరి యొక్క చెన్నైలో మరి సెయింట్ థామస్ చర్చ్ అదే కదా, అక్కడ ప్రార్థన చేసుకుంటుంటే వెనక నుంచి వెళ్ళి కత్తి దూసి చంపేశారంట. సువార్త తీసుకొచ్చారు. ఆయన ఏం చేశారు, మనకు సువార్తని తీసుకొచ్చారు. మరి అటువంటి ఆయన అక్కడ చంపబడ్డారు. ఒకవేళ చంపబడవలసి వచ్చినప్పటికీ, ఒకవేళ నష్టం అయినప్పటికీ, కష్టమైనప్పటికీ, దేవుని బ్రతికితే క్రీస్తే, చావైతే లాభం అన్నట్టుగా మనం ఉండాలి. పౌలు మనకు నేర్పించేది అదే. ప్రేమేంటంటే వాళ్ళరా చివరిగా మనకి ఏమంటాడో చూడండి, యేసు నిమిత్తం చనిపోవటాకైనా సిద్ధంగా ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో కూడా చాలా వివరంగా ఉంది చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6 నుంచి, ఆసక్తి విషయమైన సంఘమును హింసించేవాడిన ధర్మశాస్త్రముల వలన నీతి వలన నా నిందిని అయినను ఏవేవి నాకు లాభకరములైందనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకు, ఏవి లాభకరమో వాటిని నష్టంగా ఎంచుకున్నాను అంటున్నాడు. ఏదైతే లాభం మనం అనుకుంటాం బ్రతికట లాభం, క్రీస్తు అయితే ఏదైతే లాభం అనుకుంటామో అవి దేవుని కోసం నష్టంగా పెంటగా ఎంచుకున్నాను. అంటే ఏంటి, దేవుని కంటే ఎక్కువగా నేను దేన్ని ప్రేమించను అని చెప్పేసి పౌలు గారు. అతి శ్రేష్టమైన జ్ఞానం ఎట్టా వస్తుందంట, నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టంగా. ప్రేమేంటి వాళ్ళారా, మనం జ్ఞానం గురించి ధ్యానం చేసుకుంటూ పౌలు గారి గురించి ధ్యానం చేసుకునే భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. నిజంగా ఈ దినాల్లో మనం కూడా అవన్నీ తీసుకొని మన జీవితాల్లో వచ్చేటువంటి పరిస్థితులు అన్నింటిలో కూడా దేవుని గురించి చెప్పే విషయంలో, సువార్త ప్రకటించే విషయంలో ఎవరైనా సరే నమ్మి బాప్తిసం పొందిన నమ్మని వానికి శిక్ష విధించబడును, నమ్మిన వారు వీళ్ళు ఏం చేయమంటున్నాడు, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఒక పాస్టర్ గారు అని అక్కడ లేదు అసలు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నావు అంటే, నువ్వు నిజముగా రక్షణ కార్యం నీలో జరిగిందంటే నువ్వు ఇతరులకి పంచి పెడతావు, తప్పకుండా ఉండలేవు. కనుక ఈ దినం నుండి అయినా సరే ఒకవేళ నీకు కలిగిన దాని ఇతరులకు, నీకు కలిగిన యొక్క రక్షణ భాగ్యాన్ని ఇతరులకు ప్రకటించుట్లో మరి ముందుకు వెళ్ళాలని, మరి అపొస్తలుల పౌలులాగా భారము కలిగి మరి అటువంటి పరిచర్య చేయాలని చివరి దినాల్లో
దేవుని సేవకులకి జ్ఞానము కలిగి పౌలులాగా మనం ఈ చివరి దినాల్లో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నా చిన్న పంటలు ముగిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల మా స్వామి, కృపగల దేవ, మీ పరిశుద్ధ పాదాలకి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. 1వ శతాబ్దంలో ప్రభా పౌలు గారు ఎలాగా ప్రభా నాయన నీకోసం సువార్త సేవ చేశారు, మా కళ్ళ ముందుకు తీసుకొచ్చారు నాయన. మేము కూడా అలాగా నాయన ఎటువంటి పరిస్థితిలోనైనా ఒకవేళ ముందుకు వెళ్ళవలసిన మీరు తోడుగా ఉంటారని, మాట్లాడతారని, బలపరుస్తారని, నడిపిస్తారని పౌలు గారి జీవిత యాత్ర, మిషనరీ యాత్ర చూసినప్పుడు మరొకసారి మాకు జ్ఞాపకం చేశారయ్యా. మాకు కూడా ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా ఈ జీవిత యాత్రలో, ఈ సేవా జీవితంలో మాకు తోడుగా ఉండి నడిపిస్తారని అంతవరకు ప్రభు మంచి మాటలో ఆయన మంచి స్టేట్మెంట్స్ ఇచ్చారు ప్రభు. ఎందుకని నీ వాక్యంలో సెలవిస్తాను, బ్రతికిటెక్కిస్తే చావైతే లాభం, సమస్తము పెంటగా ఎంచుకుంటున్నాను, నా నష్టంగా ఎంచుకుంటున్నాను ఆయన యొక్క సేవ ముందు, ఆయన ముందు అని చెప్పినట్టుగా మేము కూడా అయా సమస్తము నష్టముగా ఎంచుకొని మీ సేవ, మీ యొక్క పరిచర్య, ఆత్మల రక్షణే ధ్యేయంగా ముందుకు వెళ్ళడానికి సహాయం చేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ.